హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ఛానల్. నా పేరు జగన్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనీ సంపాదించడం అనేది చాలా కష్టమైపోయింది. ఒకటి తెలివితో ఆలోచిస్తేనే అవుతుంది. మనం కూడబెట్టుకోవాలనుకుంటే కూడబెట్టుకోలేము. ఎన్ని కూడబెట్టామో దానికి తగ్గట్టు ఖర్చు అయిపోతుంటాయి. అందుకనే బెస్ట్ ఆప్షన్ ఒకటి ఎల్ఐసి అన్న వేయచ్చు, లేదా చిట్ ఫండ్లలో చిట్ అయినా వేయచ్చు. మనం లోన్ లేపినా కూడా లాస్ అవుతాం ఫ్రెండ్స్. చిట్ వేస్తే బెస్ట్. ఓకేనా? మనకు కొంతమంది కామెంట్ చేశారు ఫ్రెండ్స్, 10 lakh చిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయని. అందుకనే చేస్తున్న వాళ్ళ గురించి, అందరి గురించి, వాళ్ళ గురించి అనే కాదు. ఓకేనా? టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ 10 lakh చిట్టి. 10 lakhsది 40 months ఉంటుంది ఫ్రెండ్స్. 40 ఉంటుంది, 50 ఉంటుంది. 50 కూడా చేసి పెడతాను మళ్ళీ ఒక వీడియో. ఆ వీడియో చూసుకోండి మీ 50 months ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ మంత్ వచ్చేసి 25,000 పే చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ 25,000 పే చేయాలి. సెకండ్ మంత్ 17,500 పే చేయాలి. ఫస్ట్ మంత్ 25,000 ఎందుకు పే చేస్తామంటే, అది రూల్ ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ 25,000 పే చేయాలి 10 lakh చిట్టికి. సెకండ్ మంత్ వచ్చేసి 17,500, మళ్ళీ థర్డ్ మంత్ 25,000 పే చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ మంత్ వచ్చేసి 17,500. అక్కడ నుంచి 10th మంత్ లేదా 12th మంత్ వరకు మనకు 17,500 వస్తుంది. ఓకే, ఇక్కడ మనము చిట్టి అనేది లేపుకోవచ్చు ఫ్రెండ్స్. చిట్టి మనం తీసేసుకోవచ్చు. ఎలా అంటే, డబ్బులు ఇచ్చేసి పక్క చేయడం కాదు, మనం తీసుకొని నెల మళ్ళీ సేమ్ ఎలా కట్టాము ఇప్పటి వరకు అలానే కట్టుకోవాలి. దీనికి కావాల్సినవి 2 షూరిటీస్ కావాలి. ఒకటేమో గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒకటి ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరిపోతుంది. మనకు తెలియని వాళ్ళైతే 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడుగుతారు. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఒకటి ప్రైవేట్ ఎంప్లాయీలోనే పర్వాలేదు అంటారు. మనము చిట్టి వేసే ఏజెంట్ అనేది మనకు చాలా పరిచయం ఉండాలి. పరిచయం ఉంటే వాళ్ళు తొందరగా మనకి చిట్టి వచ్చేటట్టు చూస్తారు, అమౌంట్ వచ్చేటట్టు. మరి షూరిటీ విషయంలో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతకైనా మంచిది, మనకు ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే ఉండాలి, వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ నుంచి మీరు 10th month నుంచి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా లేపుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 10th కన్నా ముందు, 10th month కన్నా ముందు తీసుకోనికి రాదా అంటే వస్తుంది, తీసుకోవచ్చు. 6th month నుంచి కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి పరిచయం ఉండాలి ఫ్రెండ్స్, పరిచయం ఉంటే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇలా తీసుకుంటూ వస్తే 35 month వచ్చేసి 2,400 చిల్లర వరకు వస్తుంది ఫ్రెండ్స్. అమౌంట్ అనేది సంథింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 36th month వచ్చేసి 25,000 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చిట్టి తీసుకోవాలనుకుంటే 36th monthకి వచ్చేసి 1 షూరిటీ అడుగుతారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ అడుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా 36 month నుంచి 40 month వరకు మన 25,000 అనేది వస్తుంది ప్రీమియం. ఓకే, ఇంత టైం వస్తుంది కదా. మనకు 50 month అయిపోయిన తర్వాత మన చెక్కు రావడానికి 1 month టైం పడుతుంది. ట్యాక్స్ వచ్చేసి 50,000 వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మన చెక్కు 9,50,000 వస్తుంది. అది ఎప్పుడు మనం 40